క్ ప్లస్ ఓ కో అవుతుందన్నమాట. కా తలకట్ట లేకుండా రాస్తే దాన్ని క అని పలకాలి. కొమ్ము దీర్ఘం ఇచ్చేస్తే అంటే ఆ ఊలాగా పలికితే అప్పుడు కో అవుతుంది. విన్నారు కదా పిల్లలు? క ప్లస్ ఓ అంటే కొమ్ము దీర్ఘం ఇస్తే కో అవుతుంది. అర్థమైందా? ఆ విధంగా కొమ్ము దీర్ఘం పలకాలి ఏ అక్షరానికైనా. పాకు కొమ్ము దీర్ఘం ఇచ్చేస్తే పో అవుతుంది. లాకు కొమ్మిస్తే లు పోలు. ఖ కొమ్ము దీర్ఘం ఇస్తే కోత పా కొమ్ము దీర్ఘం ఇస్తే పూజ కా కొమ్ము దీర్ఘం ఇస్తే కోజ పా కొమ్ము దీర్ఘం ఇస్తే పూస కా కొమ్ము దీర్ఘం ఇస్తే లాగుడు దీర్ఘం తెలి కోలి గా కొమ్ము దీర్ఘం తే నా గుడిస్తే ని గోని తా కొమ్ము దీర్ఘం తే తోట దా కొమ్ము దీర్ఘం తే దూడ దా కొమ్ము దీర్ఘం తే దూది దా కొమ్ము దీర్ఘం తే దోత కా కొమ్ము దీర్ఘం తే కూర బా కొమ్ము దీర్ఘం తే బోరా సా కొమ్ము దీర్ఘం తే దా గుడిస్తే సూది నా కొమ్ము దీర్ఘం తే నూక నా కొమ్ము దీర్ఘం తే నూగు గా కొమ్ము తే నూగు. పిల్లలు చూడు పూలతో ఎంత బాగా ఆడుకుంటున్నారా కదా. తా కొమ్ము దీర్ఘం తే లా కొమ్ము తే తోలు దా కా కొమ్ము దీర్ఘం తే డా కొమ్ము తే కోడు అంటే అన్నం. మా కొమ్ము దీర్ఘం తే మూగా నా కొమ్ము దీర్ఘం తే రా కొమ్ము తే నూరు మా కొమ్ము దీర్ఘం తే మూక నా కొమ్ము దీర్ఘం తే లా కొమ్ము తే నూలు మా కొమ్ము దీర్ఘం తే మూట మా కొమ్ము దీర్ఘం తే మూల మా కొమ్ము దీర్ఘం తే మూర చా కొమ్ము దీర్ఘం తే రా కొమ్ము తే చూరు చా కొమ్ము దీర్ఘం తే డా కొమ్ము తే చూడు గా కొమ్ము దీర్ఘం తే గోడ మా కొమ్ము దీర్ఘం తే మూత తా కొమ్ము దీర్ఘం తే మా కొమ్ము తే తోము మా కొమ్ము దీర్ఘం తే డా కొమ్ము తే మూడు. 2 అక్షరాల పదాలు అయిపోయాయి. 3 అక్షరాల పదాలు ఓ పా గుడిస్తే పీర గుడిస్తే రే ఊపిరి కా కొమ్ము దీర్ఘం తే కోడలి పా కొమ్ము దీర్ఘం తే పోతన రాక్షసి. చిన్నప్పుడు కృష్ణుని చంపడానికి వచ్చినటువంటి రాక్షసి. బా కొమ్ము దీర్ఘం తే దా గుడిస్తే దా బోడిదా తా కొమ్ము దీర్ఘం తే నా గుడి దీర్ఘం తే నీగా బా కొమ్ము దీర్ఘం తే రా కొమ్ము తే బోరుగా మా కొమ్ము దీర్ఘం తే మూలా గుడిస్తే మూలిక ఓయల నా కొమ్ము దీర్ఘం తే లా కొమ్ము తే నూకలు కాకు దీర్ఘం తే నా కొమ్ము దీర్ఘం తే రా కొమ్ము తే కానూరు తా కొమ్ము దీర్ఘం తే మా కొమ్ము తే తూకము కా కొమ్ము దీర్ఘం తే తా కొమ్ము తే రా కొమ్ము తే కూతురు దా కొమ్ము దీర్ఘం తే దూలా మా కొమ్ము తే దూలము పా కొమ్ము దీర్ఘం తే ఆ కొమ్ము తే లా కొమ్ము తే పువ్వులు దా కొమ్ము దీర్ఘం తే దూరము
తాకుము దీర్ఘం తే తో టాకు దీర్ఘం తే టా లాకుము స్తేలు తోటాలు మాకుము దీర్ఘం తే మూ లాకుము స్తేలు గు మూలుగు మాకుము దీర్ఘం తే మూ కాకుము స్తే కో డాకుము స్తేడు మూకుడు. 4 అక్షరాల పదాలు చదువుదాం పిల్లలు. కాకుము దీర్ఘం తే గోడ చక దీర్ఘం చారే గోడా చారే. కాకుము దీర్ఘం తే కో లాగుడు స్తేలి కోలి. వాకు దీర్ఘం తే వాడాకుము స్తేడు వాడు కోలి వాడు. గాకుము దీర్ఘం తే గో నాగుడు స్తేని గోని. వాకు దీర్ఘం తే వాడాకుము స్తేడు వాడు గోని వాడు. సాకు దీర్ఘం సే సి సాకు దీర్ఘం సే సా సీసా. మాకుము దీర్ఘం తే మూత మూత సీసా మూత. చాకుము దీర్ఘం చే చూడ గుడిస్తేడి చూడి వాకుము సేవు ఆవు చూడి ఆవు. కాకు దీర్ఘం తే కా గుడిస్తేకి కాకి. గాకుము దీర్ఘం తే గోడాకుము స్తేడు గోడు కాకి గోడు. పక్కల సున్నడితే బం తా గుడిస్తేతి బంతి. పాకుము దీర్ఘం తే పోత పోత బంతి పోత. జాక దీర్ఘం చే జాడ గుడి దీర్ఘం చెడి జాడి. మాకుము దీర్ఘం చే మూత మూత జాడి మూత. గోము దీర్ఘం తే గోడాకుము స్తేడు డొక్సా స్తేడ్సు గోడ్సు. బం డాగుడు స్తేడి బండి గోడ్సు బండి. సామాన్లను తీసుకుపోయేటువంటి రైలు గోడ్స్ అంటారు. కాకుము స్తే కో ఆకు. కాకుము దీర్ఘం తే కూరలు కూరలు ఆకు కూరలు. పాకుము దీర్ఘం తే పూసాల పూసల. దాపక్కల సున్నడితే దండ దండ పూసల దండ. కాకు దీర్ఘం తే కాకుస్తేకి కాకి. కాకుము దీర్ఘం చే కో శ్రీ పక్కల సున్నడితే సిందే కాకి కోసింది. మాకు దీర్ఘం తే మా గుడిస్తే డాగుడిస్తేడి. పాకుము దీర్ఘం చే పోత మామిడి పోత. కాకుము దీర్ఘం చే కూర గగు దీర్ఘం చే గాయ లాకుము స్తేలు కూరగాయలు. నాకుము దీర్ఘం తే నూకాల నూకల. మాకుము దీర్ఘం తే మూట మూట నూకల మూట. పాకుము దీర్ఘం తే వాకుము స్తే పోవు. పాకుము దీర్ఘం చే సాకుడిస్తే సేసి పక్కల సున్నడితే సిం దాగుడిస్తే ది పూసింది పోవు పూసింది. చెట్లకు పువ్వులు పూస్తుంటాయి కదా, వాటిని అట్లా పువ్వులు పూయటము అంటారు. డాకుము దీర్ఘం చే దో డా పా. రాకుము స్తే రో గాకుము స్తే గో పరుగు తీసింది. తాగుడు దీర్ఘం తే తీ సిం దాగుడు స్తే ది తీసింది. పాప పాకు దీర్ఘం తే పాప పాప. జగ దీర్ఘం చే జాడా గుడి దీర్ఘం చెడి జాడి. మాకుము దీర్ఘం చే మూత మూత. తాగుడు దీర్ఘం చే తీసిం దాగుడు స్తే ది తీసింది. పాప జాడి మూత తీసింది. వాకుము స్తేవు ఆవు. దాకుము దీర్ఘం చే దూడ ఆవు దూడ. పాకు దీర్ఘం చే తా పాలాకుము స్తేలు పాలు. తాకు దీర్ఘం చే తాగాకుము స్తే గు నాకుము స్తేను తాగును. ఆవు దూడ పాలు తాగును. ఆవు దూడ పాలు తాగును. ఆవు దూడ చిన్న పాప అన్నమాట. ఆవు దూడ పాలు తాగుతుంది. చాకుము దీర్ఘం చే చూరు చూరు. మాగుడు దీర్ఘం చే మా మీద చూరు మీద. ఓ డాకుము స్తేడు తాళవుడు తల జంట. చూరు మీద ఉడతల జంట. కాకి కాకు దీర్ఘం తే కాగుడిస్తే కి కాకి. మాకుము స్తే ముందు సున్నా పెడితే దాకుము స్తే దో ముందు.
కాకి ముందు నా కొమ్ము దీర్ఘం సే నూకలను కల మా కొమ్ము దీర్ఘం సే మూట మూట కాకి ముందు నూకల మూట దా కొమ్ము దీర్ఘం సే రాగు దీర్ఘం సే రానా దూరానా పా షా కొమ్ము సే షో వా కొమ్ము సే ఊల పశువుల పాకు దీర్ఘం సే పాడి డాగుడిస్తే డి పాడి దాగుడిస్తే డి దాగుడిస్తే ది ఉంది దూరాన పశువుల పాడి ఉంది మా కొమ్ము దీర్ఘం సే మో కా కొమ్ము సే కోడా కొమ్ము సే డు మూకుడు మీ మా గుడి దీర్ఘం సే మీద మూకుడు మీద కా కొమ్ము దీర్ఘం సే కూర గాకు దీర్ఘం సే గాయ లా కొమ్ము సే లు కూరగాయలు మూకుడు మీద కూరగాయలు పా కొమ్ము దీర్ఘం సే పా కొమ్ము దీర్ఘం సే పో ఆ కొమ్ము సే పోవు మా గుడి దీర్ఘం సే మీద మీద మా పక్కల సున్నట్టే మంచు ఆ కొమ్ము సే చో మంచు పోవు మీద మంచు బా గుడిస్తే బేబీ పక్కల సున్నట్టే బిం దా కొమ్ము సే దో ఆ కొమ్ము సే ఓ లా కొమ్ము సే లు బిందువులు పోవు మీద మంచు బిందువులు. మళ్ళీ నెక్స్ట్ కొంచెం పెద్ద వాక్యాలు ఉన్నాయి, చదువుదాము. ఈ సాగుడు దీర్ఘం చేసి సాగు దీర్ఘం చేసా సీసా మా కొమ్ము దీర్ఘం సే మూత మూత రా కొమ్ము దీర్ఘం చే పాగు దీర్ఘం సే పాయి రూపాయి ఈ సీసా మూత రూపాయి. సీసాకు ఉండేటువంటి మూత రూపాయి. పా కొమ్ము దీర్ఘం తే పూల మగు దీర్ఘం తే మాల పూల మాల రా కొమ్ము దీర్ఘం తే పాగు దీర్ఘం తే పాయ గుడిస్తే ఈ కా గుడిస్తే కి రూపాయికి మా కొమ్ము దీర్ఘం తే మూర మూర పూల మాల రూపాయికి మూర. పూలదండ ఉంటుంది కదా, రూపాయికి ఒక మూర అన్నమాట. ఓ గాకు దీర్ఘం తే గా దాగుడిస్తే ది కాకుడిస్తే కి ఉగాదికి మాకు దీర్ఘం తే మా గుడిస్తే మీ డాగుడిస్తే డి మామిడి పా కొమ్ము దీర్ఘం సే పూత పూత పా కొమ్ము దీర్ఘం చే పో సాగుడిస్తే సిమ్ సిప్ ప్లస్ నడితే సిమ్ దాగుడిస్తే ది పూసింది ఉగాదికి మామిడి పూత పూసింది. కాకు దీర్ఘం తే కాయ కాయ కాకు దీర్ఘం తే కా సాగుడిస్తే సి పక్కల సిమ్ దాగుడిస్తే ది కాసింది కాయ కాసింది. ఉగాదికి మామిడి పూత పూసింది కాయ కాసింది. ఉగాది పండుగకంతా మామిడి చెట్లు పువ్వులు పూసి కాయలు కాస్తాయి. ఇదరా కొమ్ము దీర్ఘంతో పదాలు మీరు ఎప్పుడు చదువుకుంటూ ఉంటే మీకు కొమ్ము దీర్ఘంతో పదాలు చదవటానికి వస్తాయి. చదువుతారు కదా పిల్లలు.